కాంట్రాక్ట్ కార్మికుల్ని అబ్జర్వ్ చేసింది. కానీ మిగిలిపోయిన 8,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. వీరంతా చాలించాలి. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత, విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత, విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత, మీటర్ రీడింగ్ కార్మికుల ఐక్యత. మన ధర్నాన్ని చేపట్టడం జరిగింది. ఇందుకు మీరందరూ ఐక్యతంగా వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదములు. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ఈ తెలంగాణ విద్యలు అలాగే మిగిలిపోయిన కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఆర్టీజన్గా రాలేదో వీళ్ళందరినీ కూడా మరి ఈ 3వ డిస్ట్రిక్ట్లో విలీనం చేయాలని చెప్పి నేను మొన్న మనిషికి శరీరం బరువవుతుంది, మనిషికి శరీరం బరువవుతుందా? తెలంగాణ ప్రభుత్వానికి చదువుకున్న నిరుద్యోగులు భారమవుతారా? పనిచేస్తున్న భారమవుతారా? ఏమడుగుతున్నారు మా వాళ్ళు? నాతో సర్వీస్ చేయించుకోండి. 8 గంటలు కాకపోతే 10 గంటలుగా చేస్తాం, 10 గంటలు కాకపోతే 12 గంటలుగా చేస్తాం. కానీ మేము మా పిల్లలు, మేము మా భార్య పిల్లలు ఒకరికి చేయి సాపి బతికే పరిస్థితి రావద్దని కోరుకుంటాం. ఈ రాష్ట్రంలో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, కంటింజెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, మీలాంటి మీటర్ రీడర్లు కావచ్చు, వీళ్ళెవరు కూడా ఓ అమ్మకో ఓ నాన్నకో వైద్యపరమైన అవసరం వస్తే చేయించే స్థితిలో వీళ్ళు లేరు. మీరు కనిపించిన అమ్మ నాన్నకి అన్నం పెట్టే స్థితిలో వీళ్ళు లేరు. వీళ్ళు ఇప్పుడు కోరుకుంటుండల్లా, వీళ్ళు ఆశిస్తుండల్లా మా భార్య పిల్లలకి కడుపు నుండి అన్నం పెట్టగలిగే స్థాయిలో ఉంటే చాలా అనుకుంటారు వాళ్ళు. హైదరాబాద్లో ఉన్న ఎత్తైన మేడలలో అపార్ట్మెంట్ కొనుక్కునే కోరికలు లేవు వీళ్ళకి, జాగ్రత్త కొనుక్కునే కోరికలు లేవు వీళ్ళకి. వీళ్ళ కోరికలల్లా చదువుకున్నాం కదా, మాకు పెళ్ళిళ్ళు అయినాయి కదా, మాకు పిల్లలు ఉన్నారు కదా, వాళ్లకు కొంత మంచి చదువు ఇస్తే బాగుండని కోరుకుంటాం. ఓ పిల్ల రేషన్ కార్డు ఇట్లాంటి ప్రభుత్వ సహకారం అక్కర్లేదు మాకు. చదువుకున్నాం, టాలెంట్ ఉన్నాం, ప్రపంచం మొత్తంలో యువశక్తిగా దేశం అని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా యువశక్తి, చదువుకున్న యువశక్తి ఉందని చెప్తుందో అలాంటి యువశక్తి దేశ పురోగమనంలో, రాష్ట్ర పురోగమనంలో వాడుకోమని అంటున్నారు తప్ప మాకు అంత శక్తి ఉంది, మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మన బానిసల లెక్క చూడకండి, మనల్ని ఆకలితో చంపకుండా ఉండాలనే కోరికతో ఇక్కడ సమ్మె చేస్తున్నారు. మీరు అనుకోవచ్చు వీళ్ళకేం పని లేదని. వీళ్ళేం పర్మనెంట్ ఉద్యోగులు కాదు నాకు తెలుసు, వీళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగులు కాదు నాకు తెలుసు. ఆర్టిజన్స్ లెక్క సబ్స్టేషన్లో పనిచేసే లాంటి ఉద్యోగులు కాకపోవచ్చు. ఇవన్నీ సబ్స్టేషన్లలో పనిచేసే ఆర్టిజన్ ఉద్యోగులు కూడా ఇవాళ మాకు ఒక 5,000 పేసి ఏం పోతుంది. ఇలా హైదరాబాద్ లాంటి నగరాల్లో ఇల్లు కిరాయి 5,000 ఉంటుంది బస్సుల్లో ఒక రూమ్ కోసం, ఒకటే రూమ్ 5,000. ఇవాళ కొంచెం మంచిగా ఉంటే 10,000 రూపాయలు అవుతుంది. ఇల్లు కిరాయి ఎక్కడ కట్టాలి, కరెంటు బిల్లు ఎక్కడ కట్టాలి, పిల్లలకు ఫీజు ఎక్కడ కట్టాలి, పిల్లల ఇళ్లలో ఉండేటువంటి కుటుంబానికి పాల బిల్లు ఎట్లా కట్టాలి, రెక్కాడితే కానీ దుఃఖంలో ఉన్నాం మనం. ఈ డబ్బులు కూడా నెలలో లేవు. ఇదే డిపార్ట్మెంట్ వేరే వాళ్ళ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కానీ ఇదే డిపార్ట్మెంట్ ఆర్థిక మంత్రిగా పనిచేసేవాడు చెప్తున్నాం. హైయెస్ట్ సాలరీస్ ఉంటాయి ఇలా,
5 లక్షల జీతగాలు ఉంటారు, 6 లక్షల జీతగాలు ఉంటారు. నేను దానికోసం మాకు కళ్ళ మండపం లేదు, మాకు కళ్ళ మండపం లేదు. కానీ మీరుండే 2500 మంది ఎంప్లాయీస్ని, 2500 మంది ఉన్నారు ఇక్కడ. ఈ 2500 మందికి ఒక 10,000 రూపాయలు 15,000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తే మీకు కొంత మునిగిపోతుందా? నేను డిమాండ్ చేస్తున్నా, సమ్మె చేయాలని తీసేస్తాను మిమ్మల్ని, నేను వేరే వాళ్ళకి ఇస్తామని చెప్పి బేరించే ప్రయత్నం కూడా చేస్తాను. ఇవాళ నీ చేతిలో అధికారం ఉందని, మా వాళ్ళు నేరు లేని వాళ్ళని, మా వాళ్ళు ఆకలితో ఉన్నారని, మా వాళ్ళ బలహీనతల మీద నువ్వు చెలగాటమనే ప్రయత్నం చేస్తావు నాకు తెలుసు. కానీ ఎల్లకాలం నడవదు బాబు, ఎల్లకాలం నడవదు, గుర్తుపెట్టుకో. ఇవాళ మేముగా ఉండం, మీలాంటి ప్రతి ఇంటితో సంబంధం ఉంటుంది. మీటర్ రీడర్ అంటే ప్రతి ఇంటితో సంబంధం ఉండేవాళ్ళు, ప్రతి ఇంటితో సంబంధం. మీరు ఆ ఇంటికాడ మీటర్ రీడర్ తీసినప్పుడు, అమ్మా నేను చదువుకున్నా ITI, నేను పాలిటెక్నిక్ చదువుకున్నా, నేను ఇంజనీరింగ్ చదువుకున్నా, ఒకసారి ఈ నౌకరి ఈ డ్యూటీ ఎత్తుకున్న తర్వాత వేరే దానికి పోలేం మేము. ఇవాళ మాకు వచ్చే జీతం 5,000 అని చెప్తే హర్షిస్తారా వాళ్ళు? అంటే 5,000 కూడా పనిచేస్తున్నా బిడ్డ అంటారు. అయ్యో బిడ్డ నువ్వు 5,000 కూడా పనిచేస్తున్నావా, చదువుకున్న పిల్లలు అని చెప్పి సానుభూతి వచ్చే ఆస్కారం ఉంటుంది. మీరు తప్పకుండా మీటరింగ్తో పాటుగా మీరు ఏ కుటుంబాలతో సంబంధం లేవు, మీ శ్రమ, మీ చదువుకున్న చదువు, మీ బాధలు ఒక నిమిషమైన వాళ్ళు చెప్పి రావాలని చెప్పి కోరుతున్నాను. సమాజం మీకు అండగా ఉండాలి, మీలాంటి వాళ్ళు కాపాడగలిగే శక్తి వాళ్ళకే ఉంటుంది. ఇవాళ నేను ప్రభుత్వానికి నాకే తిక్కాలని లేదు, మాకు విమర్శించాలని కాదు. మా కడుపు మండిపోతుంది, మా కుటుంబాన్ని పోషించలేకపోతున్నాం. మా దుఃఖం పరిష్కారం చేయని మాత్రం అడుగుతుంది తప్ప మాకు గొంతమ్మ కోరికలు లేవని చెప్పి 2 రోజులుగా మేము ఏ సమ్మె చేస్తుందో తప్పకుండా నా వంతు కూడా రేవంత్ రెడ్డి గారికి ఒక MP బాధ్యతలో ఒక ఉత్తరం రాసి ప్రయత్నం చేస్తాను. నేను ఒకసారి ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు, ఇవన్నీ ఆర్థిక మంత్రిగా వస్తాయి, కంటింజెంట్ ఎంప్లాయీస్ అని ఉండే, గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నారు, మనకు దీంట్లో మన గ్రామ పంచాయతీ స్కూళ్ళలో పనిచేస్తున్నారు. 1,650 రూపాయలు పని చేయించుకునేది, 1,650 రూపాయలు. నేను ఎందుకు చేస్తున్నానంటే, ఏమన్నా గవర్నమెంట్ రాకపోతుందా, మంచి గవర్నమెంట్ మాకేమన్నా మంచి స్కేల్ ఇవ్వకపోతుందా అని చెప్పి పనిచేస్తున్న బిడ్డ. మరి ఏమైనా ఇచ్చిండ్రా, ఇయ్యలేదు బిడ్డ. ఎంతమంది చచ్చిపోయింది బిడ్డ, మిగిలిన ఎంతమందికి ఇంతమంది ఉన్నారు బిడ్డ అంటే నేనే అడిగిన. నేను ఇంత హ్యూమన్గా మన ప్రజలకు మనం అన్నం పెట్టలేక ప్రైవేట్ వాడు శ్రమ దోపిడీ చేస్తేనేమో నీ లేబర్ డిపార్ట్మెంట్ పోతుంది బాబు, కానీ నువ్వు శ్రమ దోపిడీ చేస్తే ఎవరు వెళ్ళిపోవాలి అలా. అందువల్ల అప్పుడు మేము 4,000 నుంచి 8,000 ఇట్లా కొత్తగా పెంచే ప్రయత్నం చేశాను. ఇవాళ నేను డిమాండ్ చేస్తున్న వేదిక నుంచి ఇట్లాంటి పేద చదువుకున్న సత్తా కలిగిన నీ కర్తవ్యాన్ని, నీ వెలుగు జనుగులకు కారణమైన నీ డిపార్ట్మెంట్కు ఇంత సేవ చేస్తున్నటువంటి వీళ్ళ డిమాండ్ని ఒక మానవతా కోణంతో ఆలోచించి వీళ్ళకిచ్చే ఆ జీతభత్యాల బడ్డనంతో ఒకసారి చూసుకో. ఇవాళ మనం చూస్తున్న కరెంట్ డిపార్ట్మెంట్ 1,00,000 కోట్ల రూపాయలు టర్నోవర్ అయిన డిపార్ట్మెంట్, 1,00,000 కోట్ల టర్నోవర్ అయిన డిపార్ట్మెంట్. కాబట్టి మీ దాంట్లో హైయెస్ట్ సాలరీస్ ఎంత ఉంటుందో మాకు తెలుసు. కాబట్టి మేము అవన్నీ అడుగుతుంది మాకు భద్రత కావాలి. మొట్టమొదటిగా మళ్ళీ తీసేయకుండా భద్రత కావాలి. ఎట్టి చాకరీ చేయించుకునే పద్ధతి బంద్ కావాలి. మాకు కూడా ఒక 15,000 రూపాయలు 20,000 రూపాయలు గ్యారంటీ ఇవ్వాలని డిమాండ్ ఏవైతుందో ఆ డిమాండ్ నెరవేర్చాలని చెప్పి దానికి నా సంపూర్ణమైన సానుభూతి తెలియజేస్తూ మీకు అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తున్నాం. నమస్కారం. మన కార్యక్రమానికి వచ్చి మనకు పూర్తిగా సంఘీభావం చెప్పడమే కాదు,
ముఖ్యమంత్రి గారికి కూడా లెటర్ రాస్తానని చెప్పినటువంటి మన ఎంపీ ఈటెల రాజేంద్ర అన్న గారికి మన అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఓకే మిత్రులారా, మంచి టైము. ఎంపీ గారు కూడా వచ్చారు, మనకు మంచిగా సంఘీభావం చెప్పారు. సంఘీభావం చెప్పడమే కాదు, మళ్ళా ఇప్పుడు తీన్మార్ మల్లన్న గారు కూడా వస్తున్నారు, వచ్చారు. ప్లీజ్ సైడ్ ఇవ్వండి, సైడ్ ఇవ్వండి. నెట్టద్దు, వెనకుండా. అలా ప్లీజ్ ఏంటబ్బా ఇది, వెనకుండా అందరూ మీరందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోవాలి. ప్లీజ్ మీరందరూ కూడా కూర్చోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్లీజ్ ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోవాలి. ప్లీజ్ ప్లీజ్ సహకరించాలి. కింద దిగమని చెప్పండి వెనకాల. ప్లీజ్ ప్లీజ్ మీరందరూ కూడా సైలెంట్ గా ఉండాలి. చిరంజీవి గారు వెనకాల కింద దిగమని చెప్పరాదు. అన్నా ప్లీజ్ ప్లీజ్ వెనకాల ఉన్న రెండు కిందకి దిగాలి. స్టేజ్ వెనకాల బాగా అందరు ముందుకు నెట్టుతున్నారు. ప్లీజ్ వెనక్కి ఉండాలి. ఈ పక్క మీద వాళ్ళందరూ కూర్చోవాలి, దయించి కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్ సిట్ డౌన్. మీరందరూ కూడా కూర్చోవాలి. ఈ పిట్టల ఆగండి, ఈ పిట్టల స్వరూప ఎవరు? ఆయన నువ్వు ఉండు, మేము ఎందుకంటే చేస్తాను. ఒక్క నిమిషం. ఇక్కడ పిట్టల స్వరూప ఎవరు? పిట్టల స్వరూప ఎవరు? పిట్టల స్వరూప ఇప్పుడు నీ మీటర్ రీడింగ్ అనేది మీటర్ రీడింగా కాదా? మీటర్ రీడింగ్ వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళది ఎందుకు ఖరాబ్ చేస్తున్నావు? ఎందుకు ఇబ్బంది పెడుతున్నావా? ఏవురా గత చేస్తారా? ప్లీజ్ మీరందరూ కూడా కూర్చోవాలి. ఎవరు కూడా డిస్టర్బెన్స్ చేయొద్దు. వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టేజ్ మీద కొంతమంది దిగాలి, కిందకి దిగాలి. స్టేజ్ మీద ఎక్కువ మంది అయిపోయారు, ఇక్కడ చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. ఓకే, మీటర్ రీడర్ ఐక్యత, మీటర్ రీడర్ ఐక్యత, మీటర్ రీడర్ ఐక్యత. ఓకే మిత్రులారా, ఇప్పుడు మనల్ని ఉద్దేశించి మన అన్నగారు అప్పటి నుంచి చాలా వెయిటింగ్ లో ఉన్నాం మనం అంతా కూడా. కాబట్టి మనల్ని ఉద్దేశించి తీన్మార్ మల్లన్న అన్నగారిని మాట్లాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఇక మీరు అట్లే అరువి, నేను ఇట్లే అరుస్తాను.
ఆగండి ఆగండి ఆగండి, అందరు సైలెంట్గా ఉండండి, అందరు సైలెంట్గా ఉండండి, ఇబ్బంది లేదు. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నటువంటి మీటర్ రీడర్లు ఎవరైతే వర్క్ చేస్తున్నారో మీ నిర్వహించుకుంటున్నటువంటి నిర్వాహకులందరికీ ఒకసారి నమస్కారం తెలియజేస్తూ, నమస్కారానికి సపోర్ట్లు అంటే ఏముండదు మరి. నమస్కారానికి సపోర్ట్లు కొట్టొద్దు, దేనికి కొట్టొద్దు. ఎందుకు కొట్టానా సపోర్ట్లు? ఒక మాట, అది ఎవరికి కావాలి సపోర్ట్ల కథ? సపోర్ట్ల కథ ఎవరికి కావాలి? మనకు కాదు కదా. మనదేం కడుపుకోత, మనదేం కడుపుకోత. కడుపుకోతోడు సపోర్ట్లు ఎందుకు కొడతాడు? సమరం చేస్తాడు కానీ. సమరం కదా చేయాల్సింది, అది చేయాలి మనం. ఇవాళ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ప్లకార్డ్ చాలా బాగుంది. సమాన పని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఒక ప్లకార్డులో, విద్యుత్ మీటర్ రీడర్స్కు సబ్స్టేషన్ ఆపరేటర్గా అర్హత గల వారికి పోస్టులు ఇవ్వాలని ఒక దాంట్లో, 30 రోజుల పని కల్పించాలని చెప్పి ఒక దాంట్లో, ఉద్యోగ భద్రత కావాలని ఒక దాంట్లో. అయితే ఉద్యోగ భద్రత కావాలంటున్నాం అంటేనే మనకు భద్రత లేదన్నట్టు. ఇప్పటికి అవునా? భద్రత లేదు. భద్రత ఎట్లొస్తుంది? భద్రత ఎట్లొస్తుందంటే భద్రత పోరాటం ద్వారా వస్తుంది. భద్రత భజనతో రాదు. భజనతో దేవుడు వస్తాడో రాడో నాకు తెలియదు, కానీ భద్రత అనేది పోరాటంతో వస్తుంది. ఆ పోరాటం ఎట్లా చేయాలి? ఆ పోరాటం ఎట్లా చేయాలంటే, ఇప్పుడు మీరందరూ ఉన్నారు, మీరందరూ పని చేస్తే కానీ ఇంట్లో భార్య పిల్లలకు అన్నం రానటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఈ సమాజం కొంతమందిని ఉన్నారు కదా మీకోసం మాట్లాడేటోళ్ళు, కొట్లాడేటోళ్ళు, వాళ్ళకు భారం ఎత్తాలి, వాళ్ళకి భారం ఎత్తాలి. భారం ఎత్తితే అవుతుంది. నిన్న చాలామంది నా దగ్గరకు వచ్చినారు మిత్రులు. చాలామంది నా దగ్గరకు వస్తే నేను కూర్చున్నబెట్టినా, ఉన్న జాగాలు అడ్జస్ట్ చేసి కూర్చున్నబెట్టినా. చాలామంది వచ్చారు. ఇంకా బటరాయన్ల లోపలికి రాకూరని కూడా చెప్పిన తర్వాత మీరు చెప్పింది అర్ధగంట సేపు విన్నా, మీ సమస్యలన్నీ విన్న తర్వాత నేను ఒక మాట చెప్పిన, భాయ్ సాబ్ మీరు నా దగ్గరికి ఎమ్మెల్సీగా లేకపోతే ఓ మనిషిగా వచ్చారు కదా, నేను మనిషిని కాదయా మీ జీతగాన్ని అని చెప్పిన, పని చేస్తా అని చెప్పిన, నాకు పని అప్పగించండి అని చెప్పిన, ఆ భారం నేను మోయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పిన. ఇలా మీటర్ రీడర్లకు సంబంధించినటువంటి సమస్యలు, ఒక మీటర్ రీడింగ్ తీస్తే ₹7.14. మొత్తం ఆగండి ఆగండి ఆగండి, అబ్బో ఈయనే ఉంది అసలు కదా. ₹7.10 14 వస్తుంది. రాగు కరెక్ట్ చెప్పింది, కరెక్ట్. ₹7.14 వస్తే ఆ ₹7.14 నడిమిట్లో ఆయన ఉంటాడుగా, మిమ్మల్ని పెట్టుకుంటే ఆయన కాంట్రాక్టర్ ఉంటాడు, ఆయనకు 3.5, ఆయనకు 3.5, మీకు 3.5, ₹3 మీకు 3. అది మీరు చెప్పిందే నేను మీకు చెప్తున్నా, మీరు చెప్పిందే మళ్ళీ మీరు కాదంటారు. ఇక్కడ ఆగాలి, ఎంతో వస్తుంది, ఓకే వచ్చింది. కానీ ప్రభుత్వం దగ్గర నుంచి, అంటే ఆ కంపెనీ దగ్గర నుంచి పైసలు తీసుకొచ్చి మీ పైసలు మీకు ఇచ్చే టప్పోనికేమో 3.5. అవునా? ఇల్లు తిరిగి పోతాన తాళం వేసింటే గోడెక్తుంటే దొంగలు కూడా కొడతాడు, ఓరే గీళ్ళు ఎందుకు ఎక్కుతున్నావు అంటాడు. అయినా మీకు అయితే ఆగు, ఓడు కుక్కలు నిలిచిపెడతాడు, ఓడు మీరు రాత్రిపూట గోరకాయన తిరుగుతూ ఉంటాడు దొంగలు పడకుండా, మీరు పగటిపూట తిరుగుతారు గంటే. దానికి దీనికి తేడా ఏం లేదు పనిలో.
ఆయనేమో కట్టె కొట్టుకుంటూ పోతాడు, మీరు మీటర్లు కొట్టుకుంటూ పోతారు కంటే. ఈడ అవమానాలు భరించేది మీరే, ఆకలి భరించేది మీరే, అన్ని భరించేది మీరే. ఆఖరికి మీరంతా కష్టం చేసి ఇంటికి పోయిన తర్వాత మీ కన్న బిడ్డ మీ ముఖం చూసి మా నాయన ఏమన్నా తెచ్చిండేమో ఇవాళ మాకు కొనుక్కోవడానికి అన్నప్పుడు మీ కళ్ళు చెమ్మగిల్లి తల దించుకొని ఏమి బతుకురా ఇదని బాధపడుతుంటారు చూడు. అది అక్కడ ఉంది మన పరిస్థితి. ఉందా లేదా? అక్కడ ఉంది మన పరిస్థితి. ఇక్కడ నేను చెప్తున్నటువంటి కొన్ని విషయాలు మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. ఈ ఏజెన్సీల వ్యవస్థ పోవాలి, మధ్యలో ఉండే బ్రోకర్ల వ్యవస్థ పోయి వాళ్ళు ఏదైతే ఆ ₹7.10 ఇస్తా ఉన్నారో ఆ ₹7.10కి ₹7.10 కరెక్ట్ గా మీ ఖాతాలోకి రావాలి. ఓకే, రావాలి కదా. అది మొదటి డిమాండ్. రెండో డిమాండ్ ఏంటంటే 30 రోజుల పాటు పని ఉండాలి. ఎన్పిడిసిఎల్లో ఏదైతే ప్రత్యేక జీవో ద్వారా మిగతా 10-15 రోజులు ఎట్లయితే పని కల్పిస్తా ఉన్నారో ఇందులో కూడా 30 రోజుల పని కల్పించాలి. 30 రోజుల పని కల్పిస్తే దాంతో వీళ్ళ కడుపు ఏమైనా నిండుతుందా? లేదు, నిండది. నిన్న మొన్న చూసారు మీరు, స్వీపర్ జీతం ఎంతుందో మీ అందరికి ఎరికే. దోలాకు ఇక్కడ అందరు ఐటీఐలు చేసి వివిధ కోర్సులు చేసి ఇంజనీరింగ్ చేసినటువంటి మీ పరిస్థితి ఏందో మాకు తెలుసు. కాబట్టి ఆ పట్టణ ప్రాంతాలకు ఎక్కువ వస్తుంది, గ్రామీణ ప్రాంతాలలో తక్కువ వస్తుంది. ఎందుకంటే ఒకటే ఇంట్లో 20 మీటర్లు ఉంటే టకటక కొడతాడు కాబట్టి అది వేరే. ఇక ఈడోటి ఉంటే మళ్ళీ ఆ కూర కోటి ఉంటుంది, ఈ కూర కోటి ఉంటుంది, ఇవి తిరిగే వరకల్లా పొద్దుగుట్లే పడుతుంది. కాబట్టి ఈ సమస్యలు ఉన్నాయి. అసలు ఇటువంటి తరీకా లేబర్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది ఖతం కావాలి. ఇది ఖతం కావాలంటే చేయాల్సినటువంటి పని ఏంటంటే మాలాంటి వాళ్ళు ఉన్నారు కదా దుర్మార్గులు, మా మీద ఒత్తిడి తేవాలి. ఎట్లా ఒత్తిడి తేవాలంటే ఓసారి మమ్మల్ని నన్నాలి కూడా. అవునా? మీన్స్ నన్నని కాదు, మా రాజకీయ నాయకులు అందరినీ దంటేనే ఇవి ఇంప్లిమెంట్ అవుతాయి. నేను ఒకటి చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మీటర్ రీడింగ్ తీసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇల్లు తిరుగుతారు కదా, ఇల్లుకి మైక్ పెట్టినట్టుగా ఏడు మంచోడు కాదు ఈ ప్రభుత్వం మంచిగా లేదంటే ఉంటారా? ఒక్కసారి ఇప్పుడు అది ఎట్లుంటదంటే ఒక్కసారికే గట్లే చెప్తారేమో అని అనుకుంటారు. మీరు చూడరు ఒకసారి పోయి ఓ మనిషి ఎదురుగా వచ్చింది అనుకో, అరే గట్లున్నాయారా సీను, అప్పుడు మంచిగుంటివి గారా అని ఒక మాట అన్నావు అనుకో, నాకేమైంది రైడు గట్లే అంటాడు, నేను మంచిగున్నా అని పోతాడు. మళ్ళీ జరంత దూరం పోగానే మళ్ళీ సీన్ గానికి ఇంకోటి కలిసిండు అనుకో, అరే నువ్వు అప్పుడే మంచిగుంటివిరా, ఇప్పుడు అంత హాలత్ ఖరాబ్ అయిపోయింది అన్నాడు. అరే అమ్మ వాడు అట్లానే వీడు ఇట్లానేమిరా. మళ్ళీ మూడోడు కలిసిండు అనుకో, ఏమాయరా సీను మొత్తం భాగమైపోయినవేరా, ముఖమంతా గిత్తత అయిపోయింది అని అనుకో. ఇక 4 కలిసే వరకు వాడు దవాఖానలో ఉంటాడు. అవునా కాదా? మీరు ఒక్కింటికి 4 మాటలు చెప్పారంటే 5వసారి కథమే. ఇక 5వసారి కథమే అయిపోతుంది, సర్కార్ పనే. ఇప్పుడు వాస్తవానికి కూడా మిమ్మల్ని మించినటువంటి శక్తి ఇప్పుడు ఎవరి దగ్గర లేదు. ఉంటే ఆ అంగన్వాడీ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకు కూడా ఇంత ఉన్నది. మీకు ఇంత శక్తి ఉంది కదా, మీరేం చేయాలంటే అల్టిమేటం జారీ చేయాలి మా మీద. మీరు చేస్తారా ఇల్లు తిరిగి చెప్పమంటారా మీరు చేస్తారా అని చెప్పి అల్టిమేటం జారీ చేయాలి. లేకపోతే ఏందా 5,000 6,000 బతికెట్టోడు ఎవడా చూపిడా? 2,000 రూపాయలకు ఎవడు బతాడా? ఏ కుటుంబం బతుందా? ఈ బిడ్డల కడుపు లేదా? నేను అడుగుతా ఉన్నా, విద్యుత్ శాఖ మంత్రి గారిని అడుగుతా ఉన్నా, తమరు కొడుకు పెళ్లి చేస్తా ఉన్నారు, పెళ్లి ఘనంగా చేస్తా ఉన్నారు, ఒక్క కార్డు ఖరీదన్నీళ్ళ జీతం ఉన్నదా సార్?
ఒక వెడ్డింగ్ కార్డు ఖరీదన్న. మరి వాళ్ళు ఎట్లా బతకాలి? మరి ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సోదరులందరికీ నేను చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్నగా చెప్తా ఉన్నా, నాకు 2 నెలలు టైం ఇవ్వండి. నేను ఎక్కువ టైం తీసుకోను. 2 నెలలు టైం ఇవ్వండి. 2 నెలలు కంప్లీట్గా మీ ఇష్యూ నా భుజాల మీద వేసుకుంటా. ఈ 2 నెలల్లో ఈ 2 నెలల కాలంలో మీ సమస్య పరిష్కారం కొలిక్కి తీసుకురాకపోతే తీన్మార్ మల్లన్న నువ్వు ఇట్లా అన్యాయం చేస్తావని అడుగురు. అప్పుడు ఎవడన్నా ఎక్కడైనా ప్రజలు సంఘాలు ప్రభుత్వానికి డెడ్ లైన్ పెడతాయి, కానీ నేను ఒక ఎమ్మెల్సీగా నేను డెడ్ లైన్ పెట్టుకొని పోతున్నాను. 2 నెలలు టైం ఇవ్వమని 2 నెలలు టైం ఇవ్వమని డెడ్ లైన్ పెట్టుకొని పోతున్నా. ఇస్తారా టైం? ఇస్తామని తోలు చేయలేవాడు. 2 నెలలు టైం ఇస్తారు కదా. ఈ 2 నెలలు ఒక పంజారి ఆగు. ఈ 2 నెలలు మీరు బిల్లులు కొట్టకూరి, మీరు బిల్లులు చేయకూరి. మీటరు ఇగో మా కడుపుల మ్యాటర్ బంద్ కాబట్టి మీటర్ కూడా బంద్. ఈ ప్రభుత్వానికి నేను ఇక్కడి నుంచి చెప్తా ఉన్నా, ఈ 2 నెలలు మేము మీటర్ తీయము, మీ సాగు మీరు దావుర్రి. ఎందుకంటే మేము రోజుకోరు చచ్చిపోరు కంటే తన ఉత్సవం చచ్చిపోతే ఇవ్వలేం కదా. అందుకోసమే మీటర్ రీడింగ్ బంద్. తెలంగాణ రాష్ట్రంలో మీటర్ రీడింగ్ బంద్. ఇక మన డిమాండ్ల కోసం ప్రభుత్వానికి ఏమన్నా కరెంటు గిరెంట్ పోయి ఉక్క పోస్తే ఇందిరా పార్క్ కాడు ఉంటాం. వచ్చి మా కార్మికులతో సంతకాలు చేసుకొని పోయి, మా మీటర్ రీడింగ్ కార్మికులతో సంతకాలు చేసుకొని పోండి. మరి ఇంకా ఈ మీటర్ రీడింగ్ ఇందిరా పార్క్ అనే పెట్టి ఇందిరా పార్క్ అనే మూసేసేది కాదు కదా. రేపు జిల్లాల పాయింట్ కూడా చేస్తాం. నా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీటర్ రీడింగ్ తీస్తున్నటువంటి కార్మికుల పక్షాన నిటారుగా నిలబడి కొట్లాడడానికి సిద్ధంగా ఉంది. మీ పైన ఈగ వాలినా అది తీన్మార్ మల్లన్న పైన వాలినట్టు. మిమ్మల్ని ఎవరు బెదిరించినా, మీ మీద ఏ కాంట్రాక్టర్ అయినా తీసేస్తా అని చెప్పినా వారి అడ్రస్, వారి ఫోన్ నెంబర్ అది నాకు ఈరి వారి సంగతి చెప్తాను. వారి అడ్రస్, వారి ఫోన్ నెంబరు ఈరి నేను చెప్తా. ఇగో ఇక్కడ ఆగే నేను చెప్తాగు. ఇక్కడ మా పార్టీ నుంచి 24 గంటలు మీకు పనిచేయడం కోసము మా ఒట్టె జానయ్య గారిని పెడతా ఉన్నా. 24 గంటల పాటు మీరు ఒట్టె జానయ్య గారితో మాట్లాడొచ్చు. మీకు ఆగండి. ఒట్టె జానయ్య గారి ఫోన్ నెంబర్ చెప్తారు, రాసుకోండి. 939 మళ్ళీ 939 0555 939 సైలెంట్ కొనండి. 939 మళ్ళీ 939 0555. ఓకేనా? రాసుకురు కదా. రాత్రి 1 లేదు, 2 లేదు, 3 లేదు. ఎప్పుడు కష్టం వచ్చినా చేయండి. ఎప్పుడు కష్టం వచ్చినా మీకు జానన్న అందుబాటులో ఉంటాడు. జానన్న మీ దగ్గరకు వచ్చిన 6వ నిమిషానికే నేను కూడా వస్తా. కాబట్టి ఇప్పుడు మీరెవరైతే ఉన్నారో మీ డిమాండ్లన్నిటినీ రేపు మార్చి 16 తారీఖు నుంచి శాసనసభ ప్రారంభం కాబోతా ఉంది. శాసనసభలో తీన్మార్ మల్లన్నగా క్వశ్చన్ అవర్ లో మొదటి ప్రశ్న మీదే వేయబోతా ఉన్నారు. మొదటి ప్రశ్న
మొదటి ప్రశ్న మీటర్ రీడింగ్ కార్మికులకు సంబంధించిన సమస్యలపైన ఈ ప్రభుత్వాన్ని గల్లా బట్టి అడగబోతా ఉన్న మొదటి ప్రశ్న గారు అడగారా రైట్. మరి నేనైతే తయారైనా మీరు రెడీ కండ్రి. ఈ ఉద్యమం ఇందిరా పార్క్ కాడ స్టార్ట్ అయ్యి ప్రతి జిల్లాకి వెళ్ళిపోవాల్సిందే. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ కి ఈ నిరసన కార్యక్రమాన్ని తీసుకుపోవడం ఎక్కడికక్కడ నేను కూడా పిలుపునిస్తా ఉన్నా. మా ప్రజలారా, మా బీసీ ప్రజలారా, ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజలారా, తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలారా, ఇక మన బిడ్డలు కడుపుతో ఆకలితో మండుతూ ఉన్నారు. వాళ్ళు ఏడగొచ్చినా వాళ్ళకి అండగా నిలబడండి అని చెప్తా ఉన్నా. వాళ్ళు ఎక్కడ ఉద్యమాన్ని ప్రారంభించినా ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక మీ బాధ నాది తమ్మే, నేను చూసుకుంటా. తీన్మార్ మల్లన్న కూడా మీ దాంట్లో ఒక మీటర్ రీడింగ్ కార్మికుడుగానే కొట్లాడతాను. అలాగే సోదరులారా, అలాగే ఇంకొక విషయం చెప్తా ఉన్నా. ఈ భూమి మీద బతికేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. కొంతమంది ఎక్కువ తిని, కొంతమంది తక్కువ తిని ఇది నడవది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఎమ్మెల్యేలకు ఇప్పుడు మాకు ఎంతనే జీతం? 2,75,000 మాకు జీతం, మేము కట్టలు కడతామని. చేసేది ఏం లేదు. మళ్ళా మంత్రులకో 4 లక్షలు, ముఖ్యమంత్రికో 4.5 లక్షలు. వీళ్ళకి కదనా జీతాలు రావాల్సింది, వీళ్ళకి కదనా భద్రత ఉండాల్సింది. అందుకోసమే సోదరులారా, మీ అందరినీ కడుపులో పెట్టుకొని నేను ఉద్యమాన్ని ప్రారంభిస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో మీ కడుపు కొట్టినటువంటి దుర్మార్గులను వదిలిపెట్టను. మీ కడుపు నింపి మీ ఇల్లు కూడా కళకళలాడినప్పుడే తీన్మార్ మల్లన్న కూడా నిమ్మలంగా తెలియజేస్తా ఉన్నా. సరేనా? మరి ఉద్యమానికి సిద్ధమేనా? జై తెలంగాణ! ధన్యవాదాలు.